జగన్ బలం ముందు మనం వీకే ఒప్పేసుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. అవును, ఈ మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. వాస్తవానికి రహదారులు బాగలేవని, పరిశ్రమలు తీసుకురాలేదని, నిరుద్యోగులకు కూడా ఎలాంటి ఉపాధి చూపించలేకపోయారని, ఈ 5 ఏళ్ల కాలంలో దోచుకోవడం దాచుకోవడం చందంగానే పార్టీ పాలన సాగిందని ప్రతిపక్షాలు చెబుతూ వచ్చాయి. ఇది క్షేత్రస్థాయిలో నిజమేనన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయంగా కూడా ఉంది. మరి ఇంతగా వ్యతిరేకత ఉన్నప్పుడు జగన్కు బలం ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. కానీ జగన్ బలవంతుడనేలా ప్రతిపక్షాలే వ్యవహరిస్తున్నాయనేది మేధావులు చెబుతున్న మాట. దీనిని అర్థం చేసుకోవడం కొంత మేరకు కష్టమే అయినా నిజమేనని చెప్తున్నారు. పొత్తులు పెట్టుకుంటున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ బలవంతుడు కాదనేది అందరూ చెబుతున్న మాట. ఆయన సోదరి షర్మిల చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవం ఉందని ప్రతిపక్షాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు ఆయనను ఓడించేందుకు పొత్తులు పెట్టుకుంటే ఎలాంటి సంకేతాలు వస్తాయి అనేది మేధావుల ప్రశ్న. రాజకీయాలలో పొత్తులు పెట్టుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ వీటి అవసరాన్ని ప్రజలకు వివరించడంలోనే ప్రతిపక్షాలు ముందుకు సాగాలి. అలా కాకపోతే నెగిటివిటీ ఎక్కువగా ప్రచారంలోకి వస్తుందని అంటున్నారు. కొన్నాళ్ల కిందటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇలానే వ్యాఖ్యానించారు. బలవంతుడైన జగన్ను ఓడించేందుకు పొత్తులు తప్పడం లేదు అని చెప్పుకొచ్చారు. అయితే ఇది జనంలోకి వేరేగా అర్థం కావడంతో ఇటీవల కాలంలో ఆయన ఈ మాట ఎత్తడం లేదు. మంచిదే. అలాగని తాము ఎందుకు చేతులు కలిపారనేది వేరే కోణంలో ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. గతంలో 2009లో ఇలానే మహాకూటమి పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పట్లో కూడా ఇదే సమస్య తెర మీదకి వచ్చింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో దీనిని ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంత బలంగా ఉంది, మేం తెచ్చిన పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి, మేం బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఓడించడం చేతగాక వీళ్ళంతా చేతులు కలిపారు అని చేవెళ్లలో ప్రచారం చేశారు. వైఎస్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చాయి. ఫలితంగా పొత్తులు చిత్తయి వైఎస్ విజయం దక్కించుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రాకూడదంటే పొత్తుల విషయంలో కారణాలు, అవసరాలను జగన్ బలంతో సంబంధం రాకుండా వివరించాల్సిన అవసరం ఉందనేది మేధావుల మాట. మరి పొత్తు పార్టీలు ఈ విషయంపై దృష్టి పెడతాయో లేదో చూడాలి. మరి ఇది వ్యూవర్స్.